ప్రైజ్ లార్డ్, డైకర్ ఇవాంజలిజం మీడియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, అసలు మీడియా ఇలాంటి విషయాలు ఎందుకు చూపెడతలేదో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. మహారాష్ట్రలో కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ వరకు భీమ్ ఆర్మీ, దళితులు, అదేవిధంగా ఇంకొక వర్గానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. సుమారు 6,000 మంది పోలీసులు వాళ్లకు ఆపడానికి నిలబడ్డారు. అసలు మీకు మీడియాలో ఇది ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడ కనపడదు. మీకు ఏం జరిగిందో నేను చెప్తాను. ఒకసారి ఈ ఫోటో చూడండి, మీరు ఈ వీడియో కూడా మీరు చూడండి. చూశారు కదా? ఇప్పుడు నేను చెప్తాను, చూడండి బాగా. ఆన్ October 26th, 2025, yesterday a massive protest erupted in Chhatrapati Sambhaji Nagar, formerly Aurangabad, Maharashtra, organized by Vanchit Bahujan Aghadi. ఈ వంచిత్ బహుజన్ అఘాది వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ లీడ్ బై ప్రకాష్ అంబేద్కర్. దీనికి ఈ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు అనంటే ప్రకాష్ అంబేద్కర్. Thousands of Ambedkarites and Dalit activity marched near direct to the RSS headquarters, marking that organized described as the first such direct challenge to the RSS at the gate since India independent. ఇండియా ఇండిపెండెంట్ అయిన తర్వాత ఇంత పెద్ద ర్యాలీ, ఇంత పెద్ద మాసివ్ ప్రొటెస్ట్ అనేది మొదటిసారి అంబేద్కరైజ్డ్, 1000 ఆఫ్ అంబేద్కరైజ్డ్, 1000 మంది అంబేద్కర్ కి అభిమానులు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ అనుచరులు ఎవరైతే ఉన్నారో, దళితులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ దగ్గర వెళ్ళి వాళ్ళ గేట్ దగ్గరకి చేరిపోయి ఎంత పెద్ద ప్రొటెస్ట్ చేశారు. కానీ ఎవరైనా ఇది టీవీలో చూపెడుతున్నారా? న్యూస్లలో చూపెడుతున్నారా? ఎక్కడ కనిపిస్తలేదు. ఏదో ఒక్కరు ఇద్దరు తప్ప ఎక్కడ కనిపిస్తలేదండి. అయితే యాక్చువల్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటిదంటే చూద్దాం. ఇక్కడ వీళ్ళ డిమాండ్ ఏంటిది? ఏ ఆర్గనైజేషన్ ఉండని రాజ్యాంగం తన చేతుల్లో తీసుకోవాల్సిన హక్కు లేదు. అది ఎవరైనా ఉండొచ్చు. ఈ మధ్యలో ధర్మం పేరుట లేకపోతే